నార్సింగి మండల కేంద్రంలో మెదక్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం రామాయంపేట పట్టణంలో బీజేపీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశాన్ని ఖండిస్తూ నార్సింగి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందని వారు అన్నారు. బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సరం పూర్తయిందని, ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని వారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మళ్లీ ఇంకొకసారి మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే పట్ల అసభ్యకరంగా మాట్లాడితే జిల్లాలో ఎక్కడా కూడా బీజేపీ నేతలను తిరగనివ్వమని వారు హెచ్చరించారు. ఎవరికి ఆపద ఉన్నా 24 గంటల్లో అందుబాటులో ఉండి మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే తక్షణమే స్పందించి కుల మత విభేదాలు లేకుండా ఆర్థిక సహాయంలో భాగంగా వాళ్లకు తోచినంత విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంచనూరి రాజేష్, చందు, రాజాసింగ్, మత్స్యకార సంఘం మండల అధ్యక్షుడు సుధాకర్, రవీందర్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మొన్న ఏదైతే ప్రెస్ మీట్ చేసి ఎమ్మెల్యే గారి మీద మాట్లాడినటువంటి మాటలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మీరు నిజం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. యువ నాయకులు మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకొస్తూ మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో చూస్తే ఇప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ కావచ్చు, రేపు నర్సింగ్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా చాలా కార్యక్రమాలు తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెదక్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే చూస్తూ ఓర్వలేక మీరు మా మీద ఆరోపణ చేస్తున్నదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మీరు ఏమైనా అభివృద్ధి చేసిర్రా అంటే మీరు ఏమి చేయలేదు. చేసేటోళ్ళను చేయనియాలి కానీ అనవసరంగా రాద్ధాంతం చేసి వేస్ట్ మాటలు మాట్లాడడం బంద్ చేసుకోవాలని బీజేపీ నాయకులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు అవసరమైతే మళ్ళీ ఇంకోసారి ఇట్లనే మాట్లాడితే ఎమ్మెల్యే గారికి కానీ హనుమంతన్న గారి గురించి మీరు మాట్లాడితే మేము జిల్లాలో ఎక్కడ కూడా తిరగనీయమని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఖబర్దార్ బీజేపీ నాయకులారా ఖబర్దార్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో మెదక్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సంవత్సరం గవర్నమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారిని కొంత ఏం పని చేయాలని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది. మీకు కనబడతలేదా బీజేపీ నాయకులారా? సంవత్సర కాలంలో ఎన్ని స్కీములు చేశారు? కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, మైనంపల్లి రోహిత్ గారు, హనుమంతరావు వేరు కాదు. కాంగ్రెస్ పార్టీ స్కీమ్లే రోహిత్ గారు మొత్తం ప్రవేశపెట్టుకుంటూ ప్రత్యేక చొరవ తీసుకుంటూ జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకెళ్ళుకుంటూ ఒక యూత్ లీడర్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచి అన్ని కార్యక్రమాలు ముందు తీసుకుపోతారు. మీలాగా మాత్రం బీజేపీ నాయకులు లెక్క టైంపాస్ రాజకీయాలు లేరు. మీరు చేసిందేం లేదు, ఓన్లీ మాటలు మాత్రమే బీజేపీ నాయకులు చెప్పేది. ఆ మోడీ ఏం ఇయ్యడు, మీరు లేరు. ₹1 ఖర్చు పెట్టిన దినాలు మీకున్నాయా మెదక్ కాన్సెస్లో? అదే మా మైనంపల్లి రోహిత్ గారు, హనుమంతరావు గారు 24 hours ఎప్పుడు ఎవరికి ఆపబడ్డా కూడా ఎలాంటి మా విద్వేషాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకులు ఎవరంటే అది ఓన్లీ మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ గారు. కానీ మీరు మాత్రము మతాల పేరు చెప్పుకుంటూ, కులాల పేరు చెప్పుకుంటూ, ఒక వర్గాల పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తారు తప్ప అంత టైంపాస్ రాజకీయ ఇప్పుడు బంద్ చేసుకోవాలి. మీరు మాతో పోటీ పడే స్థాయే కాదు. మైనంపల్లి బ్రాండ్ ఎక్కడ, బీజేపీ నాయకుల బ్రాండ్ ఎక్కడ? ఆయన ముందు మీరు ఏం పని చేయరు. ఒక 6 months ముందు వచ్చే ప్రజల యొక్క చొరవ, వాళ్ళ యొక్క ప్రేమను సంపాదించుకొని 10-11 వేల మేడతో గెలవడం జరిగింది. ఎంఎస్ఎస్ఓని పెట్టి ఎమ్మెల్యే కాకముందుకే సంక్షేమ పథకాలు అనేటువంటి పిల్లలందరికీ, ఒక అనాథ పిల్లలందరికీ 25,000 రూపాయలు చెక్ చేసినటువంటి ఘనత మన రోహిత్ రావు గారికి, హనుమంతరావు గారికి. ప్రతి ఊర్లో బోరేసిన ఘనత రోహిత్ రావు గారికి, హనుమంతరావు గారి దక్కింది. మీరేం చేసిరయ్యా? ఏం చేయరు. ఆ మోడీ పేరు చెప్పుకోవాలి, ఆ గుళ్ళ పేరు చెప్పుకొని టైంపాస్ చేసి తప్ప మీరు వేసేది ఏం లేదు, మీరు చేసేది ఏం లేదు. ఇప్పటికైనా మా స్థాయి కానీ కాదు, మైనంపల్లి కాలి గోడి కూడా పనిచేయరు మీ బీజేపీ నాయకులు. ఇప్పటికైనా ఖబర్దార్. ఒకవేళ మాత్రం మరొకసారి వేరే ఏమన్నా చేసేట మాత్రం ఖబర్దార్ ఉంటుంది. మేము ఒప్పుకుంటాం ఏం కాదు. ఎందుకంటే మా బాసు కోసం కొంచెం వినమ్రంగా ఉంటున్నాము. లేకపోతే తీవ్ర పరిణామం అంటే తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మెదక్ రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొల్చారం మండలంలో తరచూ ప్రమాదాలు జరిగే కిష్టాపూర్, కొల్చారం, లోతువాగు ప్రాంతాలను రోడ్డు భద్రతా వారితో కలిసి పరిశీలించడం జరుగుతుందని, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరును పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ఆయన వెంట కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్, ఏఎస్ఐ తారాసింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటికీ రిజిస్టర్ అయిన కేసుల్లో ఇన్వెస్టిగేషన్ పురోగతితో పాటు ఇప్పుడు మన కుల్చారంలో కనుక చూస్తే ఈ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి మనకి కిష్టాపూర్ ఒకటి, ఈ లోతువాద ఒకటి మనకి క్రైమ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారు మేము ప్లస్ ఆ రోడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి దాన్ని విజిట్ చేసి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఫర్దర్గా ఈ రోడ్ యాక్సిడెంట్లు కావాలనే ఉద్దేశం ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పబ్లిక్ సేఫ్టీ కింద విలేజ్లో సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్, ముఖ్యంగా మనకి ఏడుపాయల డీ జంక్షన్ దగ్గర సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ కోసము మీటింగ్ తీసుకుని జరిగి దాని పురోగతి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, ఈ సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఏడాది పూర్తయినా ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్ రావుపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతలి వ్యక్తి ఎవరు, వారి చరిత్ర ఏమిటి, విశ్వసనీయత ఏంటి అని పోలీసులు ఆలోచించాలన్నారు. చక్రధర్ గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే ఎలాంటి ఆధారాలు లేకుండా హరీష్ రావు లాంటి వ్యక్తిపై కేసులు నమోదు చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం హాస్యాస్పదమన్నారు. తాము కూడా కేసులు పెడతామని, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులే కారమని నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. లగచర్లలో గిరిజనులను ఇబ్బందులకు గురి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పోలీసులకు కేసు ఎందుకు నమోదు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను బుల్డోజర్లు ఎక్కిస్తామని అంటున్నా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేక కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చితకెలా పడిపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే మాజీ మంత్రి హరీష్ రావుపై పెట్టిన బూటకపు కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు డిసెంబర్ 4 సంవత్సరం కావస్తా ఉంది. మరి సంవత్సరం కాలం లోపల వాళ్ళు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు, ఎన్నెన్నో ప్రజలకి మరి మభ్యపెట్టి లేనిపోయిన ఆశలు చూపించి మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి 420 420 హామీలు, మరి దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు, 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ. మరి దాంతోపాటు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం. 2 లక్షల తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుక్షణం కూడా వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఉంటే, వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రతి అంశం పైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతునెక్కే ప్రయత్నం ఆది నుంచి కూడా చేసే ఒక చర్యను చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు గారి పైన పదే పదే మరి గొంతునెక్కే ప్రయత్నం, మరి గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతి నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం, ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా హరీష్ రావు గారు ఇప్పటికే దాదాపు 3 కేసులు 4 కేసులు నమోదు చేసినారు. ఇలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరిబిలిటీ ఏంటిది, మరి వారికి విశ్వసనీయత ఏంటనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిన్న చూసినామంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు కేసులు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుని క్రెడిబిలిటీ మరి ఎంతో నమ్మకము విశ్వసనీయతటువంటి ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమానం చెప్పలేక ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగలిపి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా మరి అనేక ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మరి కేసులు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు, ఎఫ్ఐఆర్ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి 85 ఏళ్ల సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన నా చావుకు ప్రత్యక్ష కారణం ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి తమ్ముళ్ళు అని చెప్పేసి బాహటంగా ఉత్తరం రాసి ఒక నోట్ ఇచ్చేసి చనిపోయిన సంగతి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అది ఎఫ్ఐఆర్లో మరి ముఖ్యమంత్రి గారి పేరుందా, రేవంత్ రెడ్డి గారి పేరుందా, వారి సోదరుల పేరుందా, కేసు బుక్ అయిందా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా లగచర్లో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన వారి సొంత తమ్ముడే ఏదైనా సరే మేము ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మొత్తం కూడా ఆపివేసి కరెంటు తీసేసి అక్కడ ఉన్న గిరిజనుల పైనటువంటి దాడులు జరిపి అమానుషంగా ప్రవర్తించి గతంలో రజాకారులని వింటా ఉన్నాం, కానీ ఇప్పుడు రజాకారులు అవతారం ఎత్తినటువంటి వారి కుటుంబ సభ్యులపైన తిరుపతి రెడ్డి పైన కేసు నమోదైందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అటు SC/ST కమిషన్ కానీ అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీరందరూ కూడా చర్యలు చెప్పేటి మరి పోలీసు ఒక చర్య తప్పు అని చెప్పినా కూడా మరి దీని వెనుక ఎవరు ఏ శక్తి ఉన్నది, వారిపైన ఏమన్నా కేసులు బుక్ అయినాయి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మరి బాహటంగా ముఖ్యమంత్రి గారి హోదా ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఫినిష్ చేస్తామని చెప్పేసి బాహటంగానే మరి ప్రకటన చేసిన సంగతి చూసినాం. అదేవిధంగా బుల్డోజర్లతో తొక్కి చంపుతామని చెప్పినారు, వారిపైన కేసులు పెట్టారా అని చెప్పేసి నేను పోలీసులు అడుగుతా ఉన్నాను. ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇప్పటికే మరి హరీష్ రావు గారి పైన అనేక కేసులు నమోదు చేయడం చూసినాం. మేము ప్రత్యక్షంగా సాక్షి, మేమందరం కూడా ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఆదుకోవడానికి పోతే దాన్ని తట్టుకోలేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ రోజు ప్రజలందరూ కూడా వాళ్ళ బాధ చెప్తా ఉంటే చూసి దాన్ని కూడా ఓడ్చుకోలేక మా పైన తిరిగి దాడి చేపించి మళ్ళీ కేసులో మా హరీష్ రావు గారి పైన అరెస్ట్ పెట్టడం జరిగింది. ఇలాంటి అనేక కేసులలో ఇప్పటికే మరి ఈ చిల్లర మల్లగారులతో కేసులు పెట్టించేటువంటి మరి మన ఈ యొక్క దుశ్చర్య చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఏ రకంగా అరాచక పాలన, ఈరోజు అరాచక పాలన చేయడమే కాకుండా తిరిగి కేసులు పెట్టడం. ఎందుకంటే ప్రతి ఒక్క హామీని కూడా నిలదీస్తున్నారు. ఈరోజు మీరే అన్నారు 100 రోజుల్లో కూడా చేస్తాం, ఏకకాలంలో చేస్తాం, అన్ని అయిపోయినాయి, దేవుళ్ళ తోడు తిన్నారు. మరి ఈరోజు హరీష్ రావు గారి పైన కక్ష కట్టి మరి ప్రతి ఒక్క రుణమాఫీ కూడా మీరు అడిగినందుకే మరి ఈరోజు ఆగస్ట్ 15 డేట్ పెట్టి డెడ్ లైన్ పెట్టి దేవుళ్ళ పైన ఒట్లు తిని నువ్వు రాజీనామా చేస్తావా, నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి దాని నుంచి మళ్ళీ తప్పించుకొని మరి ఏ రకంగానైనా హరీష్ రావు గారు గొంతు నొక్కాలి, ఏ రకంగానైనా ఈయనని ఆపాలనే ఉద్దేశంతో ఈ యొక్క దొంగ బూటపు కేసులు బనాయిస్తూ మరి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. మన యొక్క జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి పెద్దలు కుకట్పల్లి శాసనసభ్యులు అన్న కిషోరరావు గారికి, స్థానిక శాసనసభ్యులు వివేకానంద గారికి, మన మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గారికి, నాయకులకు, మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ
డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ గారు అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి. దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా 9 తారీఖు డిసెంబర్ 9 తారీఖు మనందరికి తెలుసు కేసీఆర్ గారు నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష భూని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఒక డిమాండ్తో మరి మనం ఆ రోజు 29 నాడు దీక్ష చేస్తే ఆ దీక్ష వారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా దీక్ష కంటిన్యూ చేస్తూ చివరికి వారి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దీక్ష విరమించబోనని దీక్ష చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి మరి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటన వచ్చిన రోజు మనందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం 2001లో స్టార్ట్ అయ్యి 2009లో వారి దీక్షతో తెలంగాణ ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా కేటీఆర్ గారి చేతుల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యాలయ ప్రాంగణంలో ఆ రోజు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మేమందరం కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కానీ మా జిల్లా ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ అందరం కూడా రాష్ట్ర నాయకత్వం అందరినీ కూడా ఇన్వైట్ చేసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గము, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అదే రకంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ కార్యాలయం ఓపెనింగ్తో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆనాడు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఒక పండుగ వాతావరణంలో మనకు తెలుసు తెలంగాణ సమాజం ఆమోదం పొంది తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ప్రతి చౌరస్తాలో తెలంగాణ తల్లి మనకు కనబడుతూ ఉంటుంది, ఆమె ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ తల్లినే మేము ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతా ఉన్నాం డిసెంబర్ 9 నాడు. దీనికి సహకరించి మీడియా మిత్రులు కూడా మంచి కవరేజ్ ఇచ్చి అందరూ కూడా మీ యొక్క సహకారం కూడా కోరుతూ ఉన్నాం. పోలీస్ పర్మిషన్ పెట్టుకున్నాం, పర్మిషన్ కూడా వచ్చింది. ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, అదే రకంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది. రాష్ట్రం నుంచి వచ్చే అన్ని స్థాయిల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్న ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు వివేకానంద గారు మాట్లాడుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి మాధవి సందర్శించారు. కళాశాల తరగతుల నిర్వహణ, పాఠాంశాల బోధన, విద్యార్థుల హాజరు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, పరీక్ష ఫలితాల పెంపు కోసం చేపట్టాల్సిన చర్యలను గురించి అధ్యాపకులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కళాశాలకు రాని విద్యార్థులను కళాశాలకు రప్పించి హాజరు శాతం పెంచాలని, పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హిమజ్యోతితో పాటు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. రామాయణపేటలో ఇవాళ మీటింగ్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాము. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు మరి కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గారు మొన్న 31వ తారీఖు రోజు మనకి మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో చెప్పిన అంశాలు వీళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. లైక్ విద్యార్థులకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులతోటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టమని చెప్పారు. సో పేరెంట్ టీచర్ మీటింగ్ నిన్ననే కండక్ట్ చేశారు మేడం. తర్వాత లెక్చరర్స్ సబ్జెక్ట్ వైజ్, గ్రూప్ వైజ్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. యాక్షన్ ప్లాన్ తయారు చేసి బేస్డ్ ఆన్ దట్ యాక్షన్ ప్లాన్
విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, స్టడీ అవర్స్ని మార్నింగ్ పూట తర్వాత సాయంత్రం పూట కూడా స్టడీ అవర్స్ని పెట్టి ఈ విధంగా ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేయాలి. ఎవరైతే రాని విద్యార్థులు ఉంటారో వాళ్ళను కూడా రప్పించి అటెండెన్స్ శాతాన్ని ఇంక్రీజ్ చేయడానికి కృషి చేయాలి అని ప్రిన్సిపల్ గారికి తర్వాత కాలేజ్ ఫ్యాకల్టీకి చెప్పడం జరిగింది. తర్వాత ఏ విధంగా ఎంసెట్ క్లాసెస్ని నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ని మా విద్యార్థులకి వచ్చేటట్టు ఎంసెట్ క్లాసెస్ కూడా మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎంసెట్ ఓరియంటెడ్ క్లాసెస్ పైన కూడా ఫోకస్ చేయాలి అని చెప్పడం జరిగింది. తర్వాత మోటివేషన్ క్లాసెస్, యాంటీ డ్రగ్ పైన కూడా విద్యార్థులకి అవగాహన కల్పించడానికి యాంటీ డ్రగ్ విద్యార్థులు ఎవరైతే మత్తు పదార్థాలకు కానివ్వండి, మాదక ద్రవ్యాలకు కానివ్వండి బానిసలు అయ్యే వాళ్ళ పైన కొంత దృష్టి పెట్టి వాళ్ళని మంచిగా మార్చడానికి కూడా కృషి చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత మెంటల్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ అంటే పరీక్షల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు స్ట్రెస్కి గురి అవుతారు. ఆ స్ట్రెస్కి గురి అవ్వకుండా విద్యార్థులకి మెడిటేషన్ ఇన్ ద మార్నింగ్ సెషన్ మెడిటేషన్, అదర్వైజ్ ఇన్ ద ఈవినింగ్ సెషన్ మెడిటేషన్ రూపంలో కానివ్వండి, లేకుంటే వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ ఉన్నట్లయితే పరీక్ష ఫెయిల్ అవుతానేమో అన్న ఒక టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని చిట్కాలు చెప్తారు, దాంతో వాళ్ళు స్ట్రెస్ బస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకేమైనా విద్యార్థులకి రిక్వైర్మెంట్స్ కావాలన్నా కూడా అవి కమిషనర్ గారు వీళ్ళకి చేయమని చెప్పడం జరిగింది. సో ఈసారి పరీక్షలలో 2025 IPE 2025లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము, తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నవంబర్ 30వ తేదీ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిల్లాపురి గ్రామానికి చెందిన బండ్ల నర్సవ్వను మాయమాటలు చెప్పి కళ్ళు తాగించి ఆమె ఒంటిపై ఉన్న చెవి కమ్మలు, బంగారు గుండ్లు, వెండి కాళ్ళకడియాలు దోచుకుని ఒక ఆటోలో రామాయంపేట బస్టాండ్ లో వదిలిపెట్టి వెళ్లిపోగా విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ మహిపాల్ రామాయంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దోచుకున్న దొంగ సొత్తును స్థానిక రామాయంపేటలోని శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్ అండ్ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి 40,000 తీసుకున్నారని నమ్మదగిన సమాచారం మేరకు దారావత్ శ్రీను, దారావత్ బూలీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో నేడు రామాయంపేట పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకట రాజాగౌడ్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం సిఐ వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీ బండ్ల నర్సవ్వ అనే మహిళను పరిచయం చేసుకుని చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తాండాకు చెందిన దారావత్ శ్రీనివాస్, దారావత్ బూలీలు కళ్ళు తాగించి వంటిపై ఉన్న బంగారు గుండ్లు, చెవికమ్మలతో పాటు వెండి కాళ్ళ కడియాలు దోచుకున్నారని, వాటిని రామాయంపేటలోని జ్యువెలరీ షాప్ లో తాకట్టు పెట్టి 40,000 రూపాయలు తీసుకున్నారని నమ్మదగిన సమాచారం మేరకు వారి వద్ద నుంచి వారినిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో 30,000 రూపాయల నగదుతో పాటు బంగారు గుండు, చెవికమ్మలు, వెండి కాళ్ళ కడియాలు వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన మహిళలకు సహకరించిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆటో డ్రైవర్ మహిపాల్ ను సిఐ వెంకట రాజాగౌడ్ అభినందించారు. ఈ ప్రెస్ మీట్ 30వ తారీఖు నాడు, గత నెల 30వ తారీఖు నాడు ఇద్దరు నిరస్తులైనటువంటి దారావత్ శ్రీనివాస్, దారావత్ బూలి భార్యాభర్తలు వీళ్ళిద్దరు కూడా కాజాపూర్ తాండా శంకరంపేట సంబంధించిన వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి అది దుర్వ్యసనాలకి సంబంధించి విచ్చలవిడి ఖర్చులకు సంబంధించి డబ్బులు వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనం చేద్దామని ప్లాన్ తోటి తూప్రాన్ వెళ్ళి తూప్రాన్ నుంచి వస్తుండగా మార్గ మధ్యంలో నార్సింగిలో దీంట్లో బాధితురాలు నర్సవ్వ, బండ్ల నర్సవ్వ అని చెప్పేసి ఆమె నార్సింగ్లో బస్సు ఎక్కడం జరిగింది. ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ చూసి బంగారు గుండ్లు, కడియాలు, చెవికమ్మలు వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి ఆమెను మంచిగా చేసుకొని రామంపేట బస్ స్టాండ్లో దిగిన తర్వాత కళ్ళు తాగడానికి వెళ్దామని చెప్పేసి ఆమె కళ్ళు కన్నం తోడుకొని పోయి కళ్ళు తాగిపించి అక్కడ నుంచి కాళ్ళగడ్డ రామంపేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు, బంగారు గుండ్లు,
కాళ్ళ కడియాలు, చెవి కమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు. పారిపోయిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ అయినటువంటి మైపాల్ నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు, ఈమెను ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోయారని సమాచారం ఇస్తే ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆమెతో పూర్తి సమాచారం తీసుకొని మాకు 1వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా నిందితుల్ని నిన్న పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చోరీ సొత్తుందో అది బంగారు గుండ్లు, కడియాలు, చెవి కమ్మలు, అదేవిధంగా 40,000 రూపాయలు ప్రాణ్ బాబు నుంచి తీసుకున్న 40,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ఇద్దరు నిందితులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించాం. వీళ్ళని పట్టుకున్నది పిజ్జాపల్లి ఎక్స్ రోడ్ దగ్గర. క్రీడల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వార్థానికి తావివ్వకుండా సీఎం కప్ క్రీడలు నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి నీలిమ తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తారీఖు వరకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిర్వహించే సీఎం క్రీడా పోటీలను నిర్వహించేందుకు చినశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ప్రతి అధికారి నీలిమ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో క్రీడలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని మండల స్థాయికి తీసుకురావాలని, మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ఇవ్వటం జరుగుతుందని, ఎవరూ కూడా స్వార్థం చూయించకుండా క్రీడా పోటీలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా స్థాయికి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నాన్, ఎంపీడీఓ దామోదర్, ఎస్ఐ నారాయణ గౌడ్, ఎంఈఓ పుష్పవేణి, మండల వైద్యాధికారి సాయి సింధు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఒకరో 10 అట్లా పెట్టిన జీపీస్ వాళ్ళు డివైడ్ అయ్యి అక్కడ ఆడించడానికి మీకు కొంచెం కోఆపరేటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని డివైడ్ చేసుకొని కన్సర్న్ ఈ జీపీలు ఈ పీటీలు అటెండ్ అవ్వండి, ఈరోజు ఈ జీపీలు ఈ పీటీలు అటెండ్ అవ్వండి అని చెప్పేస్తే వాళ్ళు ఆ రోజు వచ్చాక ఆటలు ఆడించి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇంకోటి జీపీ లెవెల్లో ఆడిస్తున్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రోటోకాల్ విషయంలో కానీ ఎలాంటి అయినా కానీ అవి నాట్ ఓన్లీ సెలెక్షన్స్ మీరు ఆడించి తీసుకురావాలి ఒక టీంని. కాబట్టి జీపీ లెవెల్ ఆడిస్తున్నప్పుడు ఒక్క రోజులో చేసుకుంటేనే మీకు బెటర్. అయితే 7th పెట్టుకుంటారా 8th పెట్టుకుంటారా అది మీ ఇష్టం. పెట్టుకొని ఒక రోజులో గేమ్స్ అన్ని కంప్లీట్ అయ్యేటట్లు చూసుకొని మళ్ళీ బెస్ట్ టీమ్స్ని ఇక్కడికి తీసుకురావాలి. విన్ అయిన టీంనే తీసుకురావాలని లేదు జీపీ లోపల. అట్లా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లేదు. సో ఆ 2-3 టీములలో కబడ్డీలో 3 టీమ్స్ ఫామ్ చేశారు. ద బెస్ట్ ప్లేయర్ని ఒక టీం తీసుకొచ్చినా సరే జీపీ నుంచి మండల్ లెవెల్కి అందరూ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో బాగా ఆడే ఆటగాళ్ళను తీసుకొని రండి జీపీ నుంచి. అది కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఏ టీం అయినా సరే అథ్లెటిక్స్లో కూడా మంచిగా ఆడిన పిల్లవాళ్ళని కూడా తీసుకురావచ్చు. సో అది మండల లెవెల్కి తీసుకొచ్చేటప్పుడు ఆడించేటప్పుడు లోకల్లో ఉన్నటువంటి మన ఎంఓ అంటే మెడికల్ ఆఫీసర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే కన్సర్న్ ఏఎన్ఎంస్ని ఉంచమనండి. అక్కడ ఒక మెడికల్ టీం ఉండాలి. ఎందుకంటే ఆటలాడుతున్నప్పుడు పడే అవకాశం ఉంటుంది, డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పంచాయత్ సెక్రటరీ కూడా వాటర్ సఫిషియెంట్గా పెట్టండి. అది జీపీ లెవెల్ అయినా సరే, మండల్ లెవెల్లో అయినా సరే వాటర్ ఉండాలి. ఒకటి మెడికల్ టీం కూడా ఉండాలి. కన్సర్న్ సఫిషియెంట్ ఓఆర్ఎస్ ప్యాకెట్లతో, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ దాంతో అక్కడ ఏఎన్ఎంస్ని ప్రజెంట్ ఉండమని చెప్పేసి చెప్పండి. మండల్ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ మండల్ లెవెల్ టీమ్స్ కూడా అన్ని జీపీల నుంచి వస్తాయి కాబట్టి కన్సర్న్ పీటీ ఏం చేస్తారంటే ఈవెంట్ వైజ్ వాళ్ళకి డ్యూటీస్ అనేటువంటివి అలాట్ చేసేయాలి. ఒక్కొక్క పీటీ ఒక్కొక్క గేమ్ లోపల బాగా దాని మీద పట్టు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకరు కబడ్డీలో స్పెషలిస్ట్ ఉంటారు, ఒకరు వాలీబాల్కి స్పెషలిస్ట్ ఉంటారు, ఒకరికి ఖోఖో ఆడించే వాళ్ళు ఉంటారు, బాగా పర్ఫెక్ట్ ఆడేవాళ్ళు. సో కన్సర్న్ ఆ పీటీలకి వాళ్ళకు ఒక టీం ఇచ్చేసి ఆ పీటీలని వాళ్ళకి హెడ్ ఆఫ్ ద ప్లేగా ఉంచి దాని మొత్తం ఆ గేమ్స్ అన్నీ అయిపోయేంత వరకు వాళ్ళదే బాధ్యత. అక్కడ ఎలాంటి అన్వాంటెడ్ ఇష్యూస్ జరగకూడదు, గొడవలు రావాలి.
రావద్దు, టీం మధ్యలో గొడవలు రావద్దు. ప్లేయర్స్ అనేది ఇప్పుడు మా జీపీ మీ జీపీ అనేది కాకుండా మనది మండలం మొత్తం ఉంటుంది కాబట్టి మండలానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ మనకి యూనిటీ అనేటువంటిది ఉండాలా. ప్లస్ ఏమంటాము స్వార్థం అనేటువంటిది ఉండవు. ఇది మా వాళ్ళకి చేయాలి, అక్కడ పాయింట్స్ ఇవ్వడం లోపల కూడా అలాంటివి చేయకూడదు. ఎవరైనా మన పిల్లలే, ఆడవాళ్ళు మన వాళ్ళే అంత కాబట్టి సో బోత్ ద టీమ్స్ ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి పాయింట్స్ అనేటువంటిది ఇవ్వాలి. అలా చేయనప్పుడు ఇష్యూస్ వస్తాయి, గొడవలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా ఎవరు పడితే వారిని మీడియా ముఖంగా వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదన్నారు. బీజేపీ కార్యకర్తలను విమర్శించే ముందు మన స్థాయి ఏంటో ముందు తెలుసుకుని మాట్లాడాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం పుటికో పాట మార్చే మీరు బీజేపీ నాయకులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల విషయంలో ప్రజలకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని విమర్శించారు. రైతులకు రైతు బంధు రుణమాఫీ విషయంలో బ్యాంకులలో రైతులు పడికాపులు కాస్తున్నా పట్టించుకుని కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికి సరిపోయారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకుని మండలాభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని ప్రోటోకాల్ ప్రకారం చర్చించుకుందామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు నరేష్ మహంకాళి, సిద్ధరాం రెడ్డి, సంతోష్ గౌడ్, కిషన్ నాయక్, నరేందర్, జాలా పోచయ్య, ప్రణయ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మీకు ధైర్యం ఉంటే మెదక్ గడిచిన సంవత్సరాల కాలంలో మెదక్ జరిగిన అభివృద్ధి ఏందో చెప్పమంటున్నాము. అదే మేము చెప్పగలుగుతాం. ప్రధానమంత్రి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ప్రతి దాంట్లో ప్రతి గ్రామానికి ప్రతి గల్లీకి మేము అందించాం. చెప్పుకునే దమ్ము ధైర్యం మాకు ఉన్నాయి. మీరు చెప్పిన ధైర్యం ఉంటే పత్రికా ముఖంగా మీరు ఒక పేపర్ రిలీజ్ చేయండి, ఒక పనులు ఏమేం చేశారో పనుల గురించి తెలియజేయండి. కానీ ఈ ఫలానా నాయకుడు ఇంటి వెనుక దొడ్డి ఉంది, ఫలానా నాయకుడు ఇంటి వెనుక బుర్దుంది, ఫలానా నాయకుడు అది ఫలానా నాయకుడు అని చెప్పి పర్సనల్గా సొంత విషయాలు విమర్శించుకుంటే కాదు. మీరు గెలిచిరు, అధికారంలో ఉన్నారు, మేము ఎమ్మెల్యే గౌరవిస్తున్నాం, ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాం, ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం. ప్రతి పనులు ప్రతి ప్రజల విషయంలో మేము అన్ని పనులు మేము ప్రతి దానికి గౌరవిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా ప్రజల్లోకి అదే విధంగా మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ భారత్ మాతాకి జై. నిన్నటి రోజు నిజాంపేటలో కాంగ్రెస్ నాయకులు మా బీజేపీ నాయకులను విమర్శించిన తీరును ఇవాళ మేము నిజాంపేటలో పత్రికా ముఖంగా ఖండిస్తున్నాము. ఈ నిన్నటి కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ, భారతీయ జనతా పార్టీ మెదక్కు సంబంధించిన ముఖ్య నాయకులను కానీ విమర్శించడం జరిగింది పత్రికా ముఖంగా. ఒకసారి వాళ్ళు తన మనసు తెలుసుకోవాలి, తన మనసులో తెలుసుకోవాలి. ఎవరిని బీజేపీ కార్యకర్తలని విమర్శించే ముందు మన స్థాయి ఎక్కడుంది, మనం ఏంటి అని చెప్పి ఒకసారి తెలుసుకోవాలి. మేము 6 గ్యారంటీలు 66 మోసాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను వివరిస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు జనాల్లోకి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే కాలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి నోచుకొని మా మెదక్ని మేము అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రజల్లో వెలువడి చూపిస్తుంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుపుతున్న విధంగా గల్లీకో నాయకుడు, గ్రామానికో నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉన్నది, ఒక ప్రోటోకాల్ ఉన్నది. ఎవరు మాట్లాడాలో ఎవరు మాట్లాడకూడదో, గల్లీ నాయకుడు ఎవరో ఢిల్లీ నాయకుడు తెలియకుండా ఎవరు పడితే వారు విమర్శించకుండా వాళ్ళ స్థాయిని దిగాసుకుంటారు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఛాయ్ వాళ్ళ నుంచి ఇలా ప్రపంచమే గుర్తింపదగ్గ నాయకుల దాకా మా పార్టీ ఎదిగింది. అలాంటి మా కార్యకర్తలను, మా నాయకులను, మా జిల్లా నాయకులను విమర్శించే స్థాయి ఈ పోలీస్ స్టేషన్లో వాంటెడ్ లిస్టులో ఫోటోలు దొంగతనాల తెలంగాణ పోయి లీడర్ల కాళ్ళు మొక్కి పదవులు తెచ్చుకున్న నాయకులు వీళ్ళ మా భారతీయ జనతా పార్టీ విమర్శించే స్థాయి వాళ్ళకి లేదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాను. ఇకనైనా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, నిజాంపేట కానీ రామాయంపేట కానీ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు నిజాంపేటకు వచ్చినప్పుడు బస్టాండ్ను అంగరంగ వైభవంగా బస్టాండ్ కడతామని, మీకు రోడ్లు వేస్తామని, మీకు మెదక్ను అభివృద్ధి చేయాలంటే మా రోహిత్ రావుతోనే సాధ్యమని చెప్పేసి ఇక ప్రపంచంలో వేరే నాయకులు
లేని విధంగా ఈ నిజాంపేట నాయకులు ప్రజలను నమ్మగలిగారు. సో సంవత్సరం గడిచింది, ఇప్పటి వరకు 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ సరిగా అమలు కాలేదు. రైతు బంధు తనకి దిక్కు లేదు. రుణమాఫీ అని చెప్పేసి రోజుకు 100 మంది నిజాంపేట బ్యాంకుల దగ్గరికి రైతులు పడిగాపులు కాస్తున్నారు. సో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే పూర్తిగా ఏవైతే అమలు చేసిరో ఒక్కదాన్ని కూడా చెప్పే ధైర్యం మీకు లేదు. అలాంటిది మీరు ఇవాళ ఏదో మాకు మైక్ ఉంది కదా, మాకు ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్తారా? దీనికి సమాధానం లేదంటే అధికారంలో ఉన్న పార్టీలకు పోయి కండవప్పుకొని అధికార పార్టీకి బదిలీ కొట్టే వాళ్ళు చెప్తారా దానికి సమాధానం? ఇంకోటి సిద్దిపేట పోయి సాటుకు హరీష్ రావు కాళ్ళు మొక్కి పార్టీలో ఏదైనా వాళ్ళు చెప్తారా దీనికి సమాధానం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడైనా కాంగ్రెస్ నాయకులారా, మీరు కొంచెం వినమ్రతతో ఆలోచించి ఇలాంటి నాయకులను ప్రెస్ ముందరికి రాకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చెడ్డ పేరు, సమాజంలో మీ పార్టీ చెడ్డ పేరు వస్తుంది. ఖబర్దార్ నాయకులారా చెప్తున్నాము, ఇక్కడైనా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మా పార్టీ నుంచి మీకు తీవ్ర హెచ్చరికలు ఉంటాయని చెప్పేసి పత్రికా ముఖ్యంగా హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ నాయకులారా, మీ చరిత్ర మాకు తెలుసు, మీ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో కూడా అందరికీ తెలుసు. అలాంటి నాయకులు బీజేపీ విమర్శించడం అనేది సిగ్గుచేటు. ఇక ఖబర్దార్, ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని పత్రికా ముఖంగా ఏమైనా మాట్లాడాలంటే వినమ్రంగా సభ్యులతో మాట్లాడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. జై బీజేపీ, భారత్ మాతాకి జై బీజేపీ, జై శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా. నిన్నటి రోజున మా జిల్లా అధ్యక్షులు మరియు పందా విజయ్ కుమార్ గారు వివిధ జిల్లా నాయకులు అందరూ కలిసి రామాయణపేట హాస్పిటల్లో వసతుల గురించి సందర్శించుదామని వెళ్ళారు. అలాగే ఛార్జ్షీట్ విషయంలో కూడా ప్రెస్ రిలీజ్ చేశారు. ఇట్టి విషయంపై మా నాయకులు మాట్లాడారు. ఎందుకంటే దొంగ మాటలు చెప్తున్నారని చెప్పేసి మా నాయకులు ప్రస్తుత పార్టీని విమర్శించడం జరిగింది. దీనిపై మా నిజాంపేట మండలానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కడుపు నొప్పి అయినా తెలియదు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కడుపు నొప్పితో ఏ బాధతో తెలియక మన బీజేపీ నాయకుల్ని అలాగే వ్యక్తిగతంగా విమర్శించడం అనేది చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి, అట్టి వ్యక్తికి సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. మీ నాయకులకు చెప్తున్నాము, కాంగ్రెస్ నాయకులకు, నిజాంపేట కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాము, మీ నాయకులను మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద పంపించడం అనేది ఏమంటారో జనాలకు తెలుసు. మేమైతే పిచ్చి కుక్క అంటాం మేము, కానీ మాకు వద్దు. మా బీజేపీ అంటే కొంచెం విలువలతో ఉన్న పార్టీ, కానీ వాళ్ళు అలదలుచుకోలేదు. మేము మీ కూడా ఛాలెంజ్ చేస్తాం నిజాంపేట నాయకులారా. ఒకటి, మీరు 6 గ్యారెంటీలు అని చెప్పారు, 6 గ్యారెంటీలు అమలు చేశారా? పూర్తిగా అమలు జరిగిందా? ఇంకొకటి, మహిళలకు 2500 పెన్షన్ అని చెప్పారు, అది జరిగిందా? ఇప్పటికీ నిరుద్యోగ భృతి అన్నారు, అది జరిగిందా? రైతులందరూ రుణమాఫీ చేసినామని ప్రకటించారు, మీ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానిపైన మీరు ఓపెన్ ఛాలెంజ్కి వస్తారు కదా మీరు. అలాగే మీ నియోజకవర్గం సంబంధించి 200 కోట్ల నుంచి లెక్క చెప్తున్నారు మీరు. 200 కోట్లు మేము నియోజకవర్గం ఇంత సంవత్సరం జరిగిందా? ఇంతవరకు అక్కడ తట్టదీసి ఇక్కడ పోయలేరు మీరు. ఇంతవరకు మేము గొప్పలు చేసినామని చెప్పి చెప్తున్నారు. దీనిపై ఎవరు వస్తారు ఓపెన్ ఛాలెంజ్కి? ఒకటి చెప్తున్నాను, నీలాగా గంటకో